ఏడాది పొడవునా కష్టపడి పనిచేసే విద్యార్థుల విజయాన్ని గుర్తించడానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల వారు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ని నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. హాయ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఉంది ఈ రోజు మీ పర్ఫార్మెన్సెస్? అంటే ఏంటి? డాన్స్, సింగింగ్. పాట పాడతారా? పెట్టింది కృష్ణ చైతన్య విద్యా సంస్థల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ని విద్యార్థులు యాజమాన్యం ఎంతో ఆసక్తికరంగా జరుపుతోంది. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల యజమాని మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాణా గారు చెప్పండి, ఈ రోజు వార్షికోత్సవ వేడుకలు ఎలా జరుగుతుంది? ఈ రోజు 28th యానివర్సరీ జరుగుతుంది ఇంటర్మీడియట్ సంబంధించి. అన్ని కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఒక యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ ఆ యాప్లో వాళ్ళు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఫీ స్ట్రక్చర్ దగ్గర నుంచి కానీ, అటెండెన్స్ దగ్గర నుంచి కానీ, ఎగ్జామ్ రిజల్ట్స్ కానీ, అదేవిధంగా లైవ్ ట్రాకింగ్, వాళ్ళు ఎక్కడున్నారు బస్సులో కానీ, మ్యాజిక్స్లో కానీ, మొత్తం ట్రాకింగ్ కానీ, అకాడమిక్ షెడ్యూల్ కానీ, హోంవర్క్స్ కానీ, మొత్తం కూడా కంప్లీట్ అనాలిసిస్ పిల్లలకి దాంట్లో జరుగుతూ ఉంటుంది. సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు యానివర్సరీకి సంబంధించి. కానీ ఇంక ముందు ముందు కూడా ఇలాంటి యానివర్సరీస్తో పాటు కొత్త కొత్త కోర్సెస్ కానీ, కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ కానీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే మీ అందరి సహకారం ఇలాగే ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు కోసం విద్యార్థులంతా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు యాన్యువల్ డే చేసుకుందాం అని. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు కంప్లీట్ గా కల్చరల్ ఫెస్ట్ జరుగుతూ ఉంది. పిల్లల డాన్సెస్ కానీ, సాంగ్స్ కానీ, వాళ్ళకు ఉండే టాలెంట్స్ కానీ వాళ్ళు పర్ఫామ్ చేసుకోవడం. అలాగే కృష్ణారెడ్డి సార్కి, చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా సన్మానం చేయడం జరిగింది. వాళ్ళు ఇండియాస్ గా వాళ్ళు పడిన కష్టం కాలేజ్ డెవలప్ చేసుకోవడానికి సత్కరించుకుంటూ. స్టూడెంట్స్ కి ఎలాంటి అవార్డ్స్? వాళ్ళకి సంబంధించి రిజల్ట్స్కి సంబంధించి ఎవరైతే టాపర్స్ వచ్చారో వాళ్ళకి అవార్డ్స్ కానీ, అలాగే స్పోర్ట్స్ మీట్ జరిగింది దానికి సంబంధించి అవార్డ్స్ కానీ, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ అవార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. జనరేషన్ కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకి కూడా 98లో ఒక 148 పిల్లలతో ప్రారంభమై రోజు సుమారు 17,000 మంది దాకా కూడా ఇయర్ బై ఇయర్ పిల్లలు పెరుగుతా ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అలా డిగ్రీ, ఇంటర్మీడియట్, పీజీ అన్ని ప్రొఫెషన్స్ లో కూడా
షుడ్ ఇన్స్టిట్యూషన్స్ మంచి ఇన్స్టిట్యూషన్స్ గా డెవలప్ అవడానికి మీరు ఎంతో మంది కష్టపడుతూ ఉన్నారు. ప్రధానంగా 26 సంవత్సరాల నుంచి ఆ రోజు జాయిన్ అయినటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ రోజుకి కూడా చాలా మంది మన దగ్గర కొనసాగుతూ ఉన్నారు. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇట్లాంటి సంఘటనలు చాలా అరుదుగా కూడా కనపడతాయి. మరి తప్పకుండా ఒక నమ్మకం అయితే ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పిల్లలకు కానీ ఇలాగ ఇన్స్టిట్యూషన్స్ అంతేనా మా కాలేజ్ ఎంతో ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తాము. భవిష్యత్తులో కూడా అందరి మనుషులకు దగ్గర అవుతాయని మన కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు అది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, వాళ్ళు సర్టిఫికేట్గా వచ్చి మన పరిస్థితి మా చేత ఏ విధంగా సాధన అందించుకుంటే మన రోజు మన తెలుస్తారు. అటువంటి వ్యక్తులు నుంచి రావాలని భగవంతుని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ నాకు ఇంతటి అభిమానం చూపించినటువంటి అందరి ద్వారా భగవంతుడు మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు. ఇదండి శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలను యాజమాన్యం విద్యార్థులు ఆసక్తిగా ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. ఇవి ఇవాళ కృష్ణ చైతన్య విద్యా సంస్థల యాన్యువల్ డే సెలబ్రేషన్. చూసారు కదండి, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HM 90.